స్తోత్రం. అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయముతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. ఆమేన్. హల్లెలూయా. గాక ఈ అవకాశం ఇచ్చినటువంటి యూసీవై అధ్యక్షుల వారికి, ఎన్నిసార్ గారికి, తర్వాత యూసీవై టీం కు, సీనన్న గారికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు మాట్లాడుతూ అంటున్నాడండి, 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మాట్లాడుతూ, ఈ లేఖనాన్ని చదువుతున్నప్పుడు నిజంగా దేవుని ద్వారా మొదటిగా మనము దేవుని ప్రేమించకన్నా ముందే దేవుడే మనల్ని ప్రేమిస్తున్నటువంటి సత్యాన్ని నిజంగా నాకు దేవుడు అర్థం చేయించాడండి. నిజంగా ఇంత గొప్ప శ్రేష్టమైన సంగతి పౌలు తెలుసుకొని మాట్లాడుతున్నాడో మనం చూస్తున్నాం. అందుకే మాట్లాడుతూ అంటాడు, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఈ మాట నిజంగా పౌలు అనడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘానికి ఏ విధంగా హానికరుడుగా ఉన్నాడో, దూషకుడుగా ఉన్నాడో, అసలు దేవుని ప్రేమ లేనివాడుగా ఉన్నాడో మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే దమస్కు మార్గాన సౌలుతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ యొక్క మాటలో, ఆ దర్శనంలో దేవుని ప్రేమను పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతాడు. అంటే దేవుని ద్వారా పరిపూర్ణంగా ప్రేమింపబడతాడు. దేవునికి మహిమ. అంత గొప్ప ప్రేమను పౌలు పొందుకొని నిజంగా తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో ఆ ప్రాంతం వారితో మాట్లాడుతూ మాటలు చెప్తున్నాడు. నిజంగా మనుషులమైనటువంటి మనము నిజంగా ఎదుటి వారిని ప్రేమించే విషయంలో ఓడిపోతాం. ఎదుటి వారిని ప్రేమించే విషయంలో మనము నిజంగా పొరపాట్లు జరుగుతూ ఉంటుంది. కానీ దేవుని ద్వారా ప్రేమింపబడడం అనేది అది చాలా గొప్ప ఆధిక్యత అనేటువంటి వాస్తవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. రెండవ మాటకి ఏమంటున్నాడంటే, మీరు ఏర్పరచబడిన సంగతి దేవునికి స్తోత్రం. మొదటిగా ఎవరమైతే దేవుని ద్వారా ప్రేమింపబడతామో వారు మాత్రమే ఏర్పరచబడిన వారు అనే విషయాన్ని కూడా పౌలు నిజంగా ఈ లేఖనాల్లో ఆయన రాస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ మాట రాస్తూ కింద అంటున్నాడు, మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట అండి. పౌలు అంటున్నాడు, ఒకవేళ అక్కడ నా సువార్త అనే మాట రాయబడలేదు, మా సువార్త అనే మాట రాయబడింది. మా సువార్త అనేటువంటి మాట మనం లోతుగా ధ్యానం చేస్తే అది అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విడుచుట, ప్రార్థన, ఈ 4 కూడా సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఈ 4 కూడా ఉన్నప్పుడే అది దేవుని సువార్తగా ప్రకటింపబడుతుంది. అందుకే నా సువార్త అనే మాట కాకుండా ఇది మా సువార్త అనేటువంటి మాట పౌలు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా యోహాను సువార్తలో కూడా ఒక మాట రాయబడింది, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. లోకాన్ని ప్రేమిస్తున్నట్టుగా ఆ లేఖనాన్ని చూస్తాం. చూడండి, ఈ లోకంలో నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడంటే లోకంలో మనమున్నందుకే ప్రేమిస్తున్నాడు దేవుడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో మనమున్నందుకే సృష్టిని నిజంగా మన కొరకు తయారు చేశాడు, మనకు పరిచర్య చేయడానికి తయారు చేశాడు. ఇదంతా కూడా దేవుని ప్రేమలో ఒక భాగం అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా భూమి, తర్వాత ఆకాశము, నిజంగా మనకు ఆహారాన్ని దేవుడు భూమి ద్వారా సిద్ధపరుస్తున్నాడంటే నిజంగా మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పౌలు దేవుని వలన ప్రేమింపబడుతున్నాం, దేవుని వలన ప్రేమింపబడుతున్నాము కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూడగలుగుతాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ దూతలు సాక్ష్యం ఇస్తున్నారు, దూతలు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, లూకా సువార్త 2వ అధ్యాయము 11 నుంచి మనం చదివితే, దావీదు పట్టణమందు సిస్టర్ చదవండి సిస్టర్. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన యేసు క్రీస్తు. దానికదే
మీకాను వాళ్ళు ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టుబడి ఒక ఒక తొట్టెలో పడుకొని ఉన్నాడు, మీరు చూచెదరు అని వారితో చెప్పెను. 13వ వచనం కూడా మనం చదువుకుందాం. వెంటనే పరలోక వెంటనే పరలోకం సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రములు చేయుచుండెను. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. దేవునికి మహిమ, దేవునికి మహిమ. నిజంగా ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు దూతలు ఒక మాట అంటున్నారు, దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని మాట్లాడుతూ, ఇక్కడ 13వ వచనంలో అంటారు, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు అని రాసిన తర్వాత ఆయనకిష్టులైన మనుషులకు అనే మాట రాయబడింది. ఆయనకిష్టులంటే అంటే భూమి మీద ఆ మానవాళి గురించి మాట్లాడుతూ ఆయన రక్షకుడని లోకానికి అంతా కూడా తెలియపరచబడింది. ఆయన ప్రాణం పెట్టింది కూడా లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. కానీ దేవుని యొక్క సమాధానము భూమి మీద కేవలము కొంతమందికి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఎవరంటే దేవుని సమాధానాన్ని పొందుకునేది ఎవరంటే కేవలము దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి మాత్రమే సమాధానం వస్తుందట. ఎంత గొప్ప ఆలోచన అండి. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి మాత్రమే దేవుని ప్రేమ, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికే వాక్యము, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికే సమాధానం అనేటువంటి మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అంటే మనకు దేవుని ప్రేమ అర్థమైతే తప్ప మనము దేవుని ప్రేమించలేమనే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా దేవుని ప్రేమించే విషయంలో ఈ దినాల్లో మానవులు చాలా మటుకు నిజంగా పరిపూర్ణంగా దేవుని ప్రేమించలేకపోతున్నారు, పరిపూర్ణంగా దేవుని మనస్సును తెలుసుకోలేకపోతున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో నిజంగా ఆ మాటను ఆలోచన చేయడం కన్నా మొదటిగా దేవుడు మనలను ప్రేమించాలి. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించే విషయంలో దేవుని ఏ విధంగా ప్రేమించాలనో అబ్రహాముకు దేవుడే తన్ను తాను ప్రత్యక్షపరచుకొని ఏ విధంగా ప్రేమించాలో అబ్రహాముకు దేవుడు నేర్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అబ్రహాముకు దేవుడు నేర్పిస్తే తప్ప దేవునితో నడవడం కానీ, దేవుని మాటను వినడం కానీ, నిజంగా తన అన్య దేశంలో నుండి రావడం కానీ ఇవన్నీ కూడా ఎలా జరిగాయంటే అబ్రహాము దేవునితో నడిచెను, అది అతనికి నిజంగా నమ్మాడు, నడిచాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం. నిజంగా ఒక మానవుడు నిజంగా దేవుని ప్రేమించాలంటే అది చాలా నిజంగా గొప్ప ఆధిక్యతని మనం భావించాలి. నిజంగా దేవుడే మానవుని ప్రేమిస్తున్నాడనే విషయాన్ని మనకు అర్థం కావాలి. దేవుడే మానవుని కొరకు ఇంతగా నిజంగా ఖర్చు పెట్టాడని, తల్లి గర్భంలో 9 మాసాలు పెట్టాడని, మళ్ళా తల్లి గర్భం నుండి బయటికి తీసుకొచ్చాడని, ఇదంతా కూడా మన మీద దేవుడు ఎంతగా ప్రేమ చూపిస్తున్నాడో, నిజంగా దేవుడు తన ప్రేమను ఎంతగా కనపరుస్తున్నాడో పౌలు ఈ యొక్క ప్రాంతంలో రాస్తూ తెస్సలోనికీయులకు రాస్తూ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనమంతా కూడా దేవుడు మనల్ని ప్రేమించాడని, రెండవ మాటగా ఆయన ప్రేమించిన వారిని మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారికి మాత్రమే దేవుని వాక్యం అని పౌలు మాట్లాడుతున్నాడు. అందుకే మా సువార్త మాత్రమే కాక, శక్తితో కాక, మేము కేవలము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మీకు ఈ సంగతులు ప్రకటిస్తున్నాం. కేవలము పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి వాక్యాన్ని బోధిస్తాడంటే కేవలము ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి మాత్రమే, దేవుడు ప్రేమించు వారికి మాత్రమే ఆయన సమాధానము, ఆయనకిష్టులైన వారికి మాత్రమే దేవుని యొక్క ప్రేమ సమాధానం అని మనం లేఖనాల ద్వారా మాట్లాడుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, అందుకే పౌలు కూడా రోమ సంఘానికి రాస్తూ ఒక మాట అంటారు చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ కొన్ని మాటలు మనం చూడగలుగుతున్నాం. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 28 నుంచి మనం చదువుకుంటే అక్కడ అంటాడు పౌలు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చబడి జరుగుచున్నవి. ఈ మాట పౌలు ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే
దేవుణ్ణి ప్రేమించు వారికి అనే మాట రాయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ముఖ్యంగా పౌలు దేవుని ప్రేమను తెలుసుకోగలిగిన తరువాత ఈ మాట రాస్తున్నాడు. పౌలు దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రేమలో ఉన్నటువంటి భావాన్ని, ఆయన ప్రేమలో ఉన్నటువంటి మధురాన్ని, ఆయన ప్రేమలో ఉన్నటువంటి లోతును తెలుసుకున్న తర్వాతనే నిజంగా మనము దేవుని ప్రేమించడానికి అర్హులమవుతాం. దేవుని ప్రేమ ఏంటో తెలుసుకోలేకపోతే మనము దేవుని ప్రేమించలేము. దేవుని ప్రేమ మనకు అర్థం కాకపోతే మనం దేవుని ప్రేమించడానికి అర్హులము కాదు అనేటువంటి వాస్తవాన్ని పౌలు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడుతున్నాం. దేవుడే తన సంకల్పాన్ని చూపిస్తున్నాడు మానవుని పట్ల. దేవుడే నిజంగా తన సంకల్పాన్ని చూపడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఆది కాండంలో రాయబడింది కదా. ఆది కాండంలో మనమంతా కూడా దేవుని స్వరూపంలో ఉన్నామని, దేవుని పోలికలో ఉన్నామని, దేవుని యొక్క నిశ్చయిత మనలో ఉందని వాస్తవాన్ని దేవుడు గమనిస్తున్నాడు. సృష్టికి పునాదులు వేయబడక మునిపే, భూమిని ఆకాశాన్ని దేవుడు సృజింపక మునిపే, నా పోలికలో నా స్వరూపంలో నేను ఒక నరుణ్ణి చేసుకోవాలని పరలోకంలో తీర్మానం జరిగిందండి. పరలోకంలో దేవుడు అనుకున్నాడు ఆయన పోలికలో మానవుని తయారు చేయాలని. అందుకే మనమంతా కూడా దేవుని పోలికలో ఉన్నామని, మనమంతా కూడా దేవుని ద్వారా ప్రేమింపబడుతున్నామని, దేవుని ద్వారా ప్రేమింపబడితే తప్ప మనం దేవుని ప్రేమించడానికి అర్హులం కాదని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దేవుని ద్వారా ప్రేమింపబడుతున్నటువంటి వారికి మాత్రమే, అందుకే ఓ తెస్సలోనికలకు రారా, మీ ప్రాంతపు వారులారా మీతో మాట్లాడుతున్నాను. ఇది మా సువార్త. నిజంగా మేము ప్రకటించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇది మా శక్తి కాదు, మేము కేవలం పరిశుద్ధాత్మ శక్తితోనే మీకు బోధిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండి మీకు బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండి ఆయన ఆలోచనలు మీకు బయలుపరుస్తున్నాడు అనేటువంటి మాట ఆ పట్టణంతో మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ దినాలలో మనము దేవుణ్ణి ప్రేమించడము కాకుండా దేవుణ్ణి మనం ప్రేమించడానికి అర్హులమా అనే విషయాన్ని మనము లోతుగా పరిశీలన చేసుకోవాలి. నిజంగా ఒక పాపి పరిశుద్ధుని ఏ విధంగా ప్రేమింపగలడు? ఒక పాపి పరిశుద్ధుడైన దేవుని ప్రేమిస్తే అది నిజంగా అది ఎంతవరకు వాస్తవము, అది ఎంతవరకు సమంజసము? కాదండి. పరిశుద్ధుడైన దేవుడే పాపిని ప్రేమిస్తున్నాడు. మొదటిగా పరిశుద్ధుడైన దేవుడే నిజంగా పాపి కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకోవడానికి నిజంగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడంటే నిజంగా మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధుడైన దేవుడు ఒక పాపి, అందుకే నిజంగా లేఖనాలను చూస్తే నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదకి అనే మాట రాయబడింది. ఎందుకు వెతికాడు? ఎందుకు రక్షించాడు? పరిశుద్ధుడైన దేవుడు ఆత్మలను ఎందుకు వెతకాల? ఆయనకి ఎందుకు అవసరం అండి అని మనం ఆలోచన చేస్తే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన ఎతికాడు. మన మీద కృప చూపిస్తున్నాడు కాబట్టే ఆయన సమస్తము అంతగా పరలోక సైన్య సమూహాన్ని, దూతలను, ప్రధానులను, 24 పెద్దలు అంతగా స్తుతి పొందబడుతున్నటువంటి ఆ మహాగణుడు, ఆ మహాదేవుడు ఎందుకు వెతుకుతున్నాడంటే మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి వెతకడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనము దేవుణ్ణి ప్రేమించడానికి మనము ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో మనం తెలుసుకోవడమే గొప్ప విషయం అని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మనం లేఖనాల్లో చూస్తే ప్రియులారా, పౌలు మాట్లాడుతూ ఒక మాట అంటాడు చూడండి. రోమ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడువాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని వ్రాయున్నది. దేవునికి స్తోత్రం. ఈ మాట రాస్తూ ఆయన అంటున్నాడు, దేవుని సువార్త నిమిత్తము కేవలము ప్రత్యేకింపబడిన వారికి మాత్రమే దేవుని సువార్త. ప్రత్యేకింపబడిన వారు మాత్రమే ఆయన పరిశుద్ధతలో పాలు పొందుతారు. కేవలము ఈ లేఖనంలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, పౌలు దేవుని మనసును జ్ఞాపకము చేసుకుని ఈ సువార్త కేవలము ప్రత్యేకింపబడినటువంటి వారు, రోమాలో ఉన్నటువంటి అందరికీ కాదండి ఈ సువార్త. రోమీలకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ రోమ పట్టణంలో కేవలము దేవుని పిలుపునకు లోబడి దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారికి మాత్రమే ఈ సువార్త, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారికి మాత్రమే దేవుని ఆలోచనలు బయలుపరచాలి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ సువార్త మీ మధ్యలో ప్రకటిస్తున్నానని ఆ అధ్యాయము ప్రారంభంలోనే మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా
దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి మాత్రమే దేవుని యొక్క రక్షణ అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ఔన్నత్యము కేవలము ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి మాత్రమే కానీ అందరికీ కాదని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఆయన చనిపోయింది మాత్రం సమస్త మానవాళికి. కానీ ఈయన చనిపోయింది నా కొరకే అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు మాత్రమే దేవుని ద్వారా ప్రేమింపబడతారు. నిజంగా ఈ దినాలలో అందుకే చూస్తున్నాం కదా, నిజంగా మనం లేఖనాలు చూస్తున్నాం, సిలువను గుర్చినటువంటి వార్త నశించిపోతున్నటువంటి వారికి వెరితనముగాను, రక్షింపబడుతున్నటువంటి వారికి మాత్రమే దేవుని శక్తి అయి ఉన్నది లేఖనం కూడా ఉంది. నిజంగా ఈనాడు సిలువను గురించిన వార్త అన్ని జనులకు ఎలా కనపడుతుందంటే, నిజంగా అది ఒక విధంగా చూస్తున్నారు. అది నిజంగా ఒక ఆ ఆ ఏ విధంగా చెప్పాలంటే, సిలువను గురించినటువంటి వార్త ఒక వెరితనంగా చూస్తున్నారు. అది వెరితనం అయిపోయింది. ఎందుకు వెరితనం అయిపోయిందంటే, వారు దేవుని యొక్క ప్రేమను గుర్తించలేకపోయారు. నిజంగా చాలా మంది కూడా చూస్తాం, యూట్యూబ్ లో కూడా ఒక ఆయన అంటున్నారు కదా, 3 మేకులు పెరుక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు అంటే, ఏ విధంగా అర్థమైంది అతనికి? ఒక వెరితనంగా అర్థమైంది. అదే రక్షింపబడుతున్నటువంటి వారికి మాత్రం అది దేవుని శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క సంపూర్ణతగా మనం చూడగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మనము ప్రేమించక ముందే, మనము దేవుని ప్రేమించడానికి మనకు అర్హత లేదు, కానీ మనను అర్హత కలిగే స్థానంలోకి తీసుకొస్తున్నాడు. దేవుడే ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే ఆయన ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడండి. అందుకే మా శక్తి చేత కాదండి, నేను కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మీకు ప్రకటిస్తున్నానని పౌలు మాట్లాడుతున్నాడు. అందరితో మాట్లాడతలేడు, కేవలము దేవుని ద్వారా ప్రేమింపబడుతున్నటువంటి వారికి మాత్రమే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారితో మాత్రమే పౌలు మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాకుండా ఆ పౌలు మాట్లాడుతూ తిమోతిలో రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనంలో రాస్తూ ఆయన ఒక మాట అంటాడు. ఏమంటున్నాడంటే చూడండి ఒకసారి, అపోస్తలుడైన పౌలు తిమోతిలో రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. అక్కడ మాట్లాడుతుంటాడు, మన క్రియలను బట్టి చదవండి చూస్తాను. నేను నేరస్తుడనయ్యున్నట్లు మన క్రియలను బట్టి కాక తన స్వక్రియ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత తన వలన బయలుపరచడి నది అయినను తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆయన యేసుక్రీస్తు మరణమును నిర్ధారకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చును. మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు కూడా అంటున్నాడు తిమోతితో రాస్తూ, తిమోతి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది వాక్యము. క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షత, ఆ రక్షకుని యొక్క ప్రత్యక్షత ఎంత గొప్పదో కేవలము మనకు మాత్రమే బయలుపరచబడింది తిమోతి. ఆయన కృప ఎంత గొప్పదో, ఆయన పరిశుద్ధత ఎంత గొప్పదో, ఆయన పిలుపు ఎంత గొప్పదో, ఇది మన క్రియలను బట్టి కాదు, కానీ మనల్ని అనాది కాలంలోనే, జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో మనం ఉంచబడి ఉన్నామని, క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడని, ఆయన మన కొరకే తన ప్రాణాలను అర్పించాడనేటువంటి విషయాన్ని కూడా పౌలు తిమోతితో రాస్తూ ఈ మాటలు పలుకుతున్నాడు. నిజంగా మనం ఈ దినాన ఉదయకాలంలో దేవుని వాక్యం వింటున్నామంటే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం వాక్యాన్ని వింటున్నామండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన శ్రేష్టమైన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మన కొరకు ఎంత దారపోసాడో, ఎంత మన కొరకు ఆయన ఖర్చు పెట్టాడో, ఎంత మన కొరకు నలగొట్టబడ్డాడో, ఎంతగా మన కొరకు తన సమస్తాన్ని నిస్వార్థముతో తన ప్రాణాలతో సహితం మన కొరకు ఇచ్చాడో మనం చూడగలుగుతున్నాం. అందుకే శిలువలో పలుకుతూ ఆయన అంటాడు కదా, మొదటి మాటగా, తండ్రి వీరేమీ చేస్తున్నారో వీరు ఎరగరు. ఆ మాటను చూస్తున్నప్పుడు దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనలను, నిజంగా మన కొరకు ఆయన ఎంతగా ఖర్చు పెట్టాడో, తన విలువైన ప్రాణాలు పోతున్నప్పుడు కూడా మనల్ని ప్రేమించే విషయంలో
ఆయన వెనుకాడలేదు అనేటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. నిజంగా ఇంత గొప్ప ప్రేమ చూపిస్తున్నటువంటి దేవుని ప్రేమ మనం ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాం? నిజంగా మనమైతే దేవుని ప్రేమించడానికి అర్హులం కాదు. అంత గొప్ప అర్హత దేవుని ప్రేమించడం ద్వారా, దేవుడే మనల్ని ప్రేమించడం ద్వారా ఇంత గొప్ప ఆధిక్యత మనకొచ్చిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఒక మాట రాయబడింది మత్తయి సువార్తలో మనం చూస్తే 24 వచనంలో చూస్తే, ఏర్పరచబడిన వారి సైతం కూడా మోసపరచబడతారు అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే మనమంతా కూడా దేవుని ద్వారా ఏర్పరచబడ్డాం, దేవుని ద్వారా ప్రేమించబడుతున్నాం. ఈ ఏర్పరచబడినటువంటి వారిని కూడా అపవాది ఎలాగైనా కూడా నష్టపరచాలని, ఎలాగైనా కూడా నిజంగా పాపంలోకి నెట్టాలని, ఎలాగైనా కూడా దేవునికి దూరంగా ఉండాలనేటువంటి ఒక కుయుక్తితో అపవాది కూడా ఒక ఆలోచన చేస్తున్నాడు. అందుకే పిల్లలు చూద్దాం ఒకసారి అన్నమాట. మత్తయి సువార్త 24 చూస్తే, అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. అంటే ఈ మాటలు ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనిస్తే, దేవుని వాక్కును, దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని, దేవుని ప్రేమకు దాసులమై మనం నడిపించబడుతున్నప్పుడు, ఆ దేవుని ప్రేమలో నుండి మనల్ని వేరుపరచడానికి అబద్ధపు క్రీస్తులు వస్తారు, అబద్ధపు ప్రవక్తలు వస్తారు, నిజంగా మహత్కార్యాలు చూపిస్తారు, అద్భుతాల వైపు నడిపిస్తారు. ఇది ఏర్పరచబడిన వారిని కూడా మోసపరచుటకై అపవాది చేసినటువంటి పన్నాగము అనే విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. నిజంగా ఈనాడు మనం చూస్తే అద్భుతాల వైపే, వాక్యం ఉన్నటువంటి స్థలంలో ఆత్మలు తక్కువ కనపడుతున్నాయి. ఎక్కడ అద్భుతాలు కనపడుతున్నాయో, ఎక్కడ స్వస్థలు జరుగుతున్నాయో అక్కడికి తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు. అంటే దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వారు కూడా మోసపరచబడుతున్నారు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మొదటిగా యోహాను సువార్త 1:1 ప్రకారము, ఆది యందు మనకు ప్రాముఖ్యంగా వాక్యమే ఉంది. మనకు వాక్యమే పునాది, వాక్యముగా దేవుడు ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ప్రధానంగా పెట్టుకుంటామో అప్పుడే మనల్ని దేవుడు ప్రేమిస్తాడు. అప్పుడే దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. వాక్యాన్ని ప్రేమించడం కన్నా ఇహలోకంలో దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో మనము దేవుని ద్వారా ప్రేమింపబడము అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాక్యాన్ని విన్నప్పుడు మాత్రమే, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు మాత్రమే, వాక్యము మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం దేవుని ద్వారా ప్రేమింపబడతాం. లేకపోతే మనం ఎంతగా ప్రేమించినా దేవుణ్ణి, ఆ ప్రేమ వ్యర్థమైన ప్రేమని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఆయన సంకల్పము, ఆయన ప్రేమ మొదటిగానే తల్లి గర్భంలో, అందుకే ఇర్మియాతో అంటాడు కదా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో, ఇర్మియా నువ్వు తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే నిన్ను ఎరిగాను. నిన్ను పిండంగా రూపింపబడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నువ్వు అనేక రాజుల ఎదుట, ప్రవక్తల ఎదుట నువ్వు నా వాక్యాన్ని ప్రకటించాలి. నిన్ను తల్లి గర్భంలో రూపింపబడక మునిపి నేను ఎన్నుకున్నానని ఇర్మియా గారితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనకు వాక్యాన్ని బోధిస్తున్నాడు దేవుడు. అందుకే మనం ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నాం, ప్రతిరోజు మనం లేఖనాలను పరిశీలిస్తున్నాం, ప్రతిరోజు వాక్యము దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రేమ ఉన్నటువంటి రుచిని, మన కొరకు తన ప్రేమ ఏ విధంగా చూపిస్తున్నాడో మనం అనేక విషయాలు, అనేక సేవకులు కూడా ప్రకటిస్తున్నారు. అందుకే మన వాస్తవాన్ని గమనిద్దాం. ఆయనకిష్టులైన వారికి మాత్రమే భూమి మీద సమాధానం కలుగునుగా కానీ లేఖనం రుజువుపరుస్తుంది. ఆయనకిష్టంగా మనం బ్రతుకుతేనే మనము దేవుని ద్వారా ప్రేమింపబడతాం. ఆయనకిష్టంగా మనం బ్రతుకుతేనే మనము దేవుని ప్రేమిస్తే అది చెల్లుబాటు అవుతుంది. ఆయన ఇష్ట ప్రకారంగా మనం బ్రతకలేకపోతే, ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చలేకపోతే ప్రియులారా, అది ఎంతగా ప్రేమించినా అది నిష్ఫలమైన ప్రేమ అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం అందరం కూడా ఇది సంపూర్ణ యోగ్యమైనటువంటి ప్రేమ అని, దేవుడు మనం ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడని, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని బోధిస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా మార్కు సువార్త 13వ అధ్యాయం 27వ వచనంలో మాట్లాడుతూ ఒక మాట రాయబడిందని చదవండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 13:27 వచనంలో చూస్తే, అప్పుడు ఆయన ఒక మాట అక్కడ మాట్లాడుతున్నాడు, తన దూతలతో మాట్లాడుతూ, అప్పుడు నేను ఆయన, మీతో మార్కు సువార్త 13:27 వచనం అండి. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతం మొదలుకొని ఆకాశమంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి. నలుదిక్కుల నుండి
ఆయన ఎంతమందిని అయితే ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన ఎంతమందిని ప్రేమిస్తున్నాడో, ఆయన ప్రేమలో ఎంతమంది ఉన్నారో వారికి అందరికి కూడా నలుదిక్కుల సువార్త ప్రకటింపబడుతుంది. నలుదిక్కుల దేవుని ప్రేమ ప్రకటింపబడుతుంది. నలుదిక్కుల నిజంగా అనేక జనాంగముల వారికి, అనేక జాతుల వారికి నిజంగా మన ప్రపంచమంతటా తన దూతలను పంపి ఆయన సువార్త ప్రకటించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని యొక్క భారము, దేవుని యొక్క మనసును మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా మనల్ని దేవుడు, మనము ప్రేమించక ముందే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి. నిజంగా అంత గొప్ప దేవుడు రక్త మాంసంలో పాలిభాగస్తుడై ఆ ప్రేమను నిజంగా దేవుడు క్రియల్లో చూపిస్తూ, నిజంగా ప్రేమించడం మాత్రమే కాకుండా ఆ ప్రేమ స్వరూపి ఆయన శరీర రక్త మాంసంలో పాలిభాగస్తుడై 33 సంవత్సరాలు జీవించి స్పష్టంగా ఆయన ప్రేమను మనము చూపిస్తున్నాడు, చూడగలుగుతున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత అండి. నిజంగా ఆయన ప్రేమ సృష్టికి లేదు, ఆయన ప్రేమ దూతలకు లేదు. ఆయన ప్రేమ కేవలము దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనకు మాత్రమే ఆయన ప్రేమని లేఖనాలు బోధిస్తున్నాయే. ఆ ప్రేమను మనం చూడగలుగుతున్నామా? ఆ ప్రేమను గుర్తుపట్టగలుగుతున్నామా? ఆ ప్రేమను రుచి చూస్తున్నామా? అప్పుడు మాత్రమే మనం ప్రేమిస్తే దేవుడు ప్రేమింపబడతాడు. ఆయన ప్రేమను గుర్తుపట్టకపోతే మనం ఎంతగా ప్రేమించినా అది లెక్కలోకి రాదని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి అటువంటి వారముగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, మరణం అవుతున్నప్పుడు కూడా ఆయన ప్రేమ నిస్వార్థంగా ప్రేమించాడే. ఆ ప్రేమ మనకు అర్థమైతే తప్ప మనము ఆయన ఏర్పాటులో నిజంగా ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి వారముగా దేవుని ద్వారా ప్రేమింపబడి ఆయన వాక్కును గౌరవిస్తూ మనసారా హృదయపూర్వకంగా ఆయన సువార్త మనం ప్రకటించి ఈ లోకంలో నమ్మకంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మనం ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వారముగా దేవుని ద్వారా ప్రేమింపబడుతూ నిజంగా ఆయన ఏర్పాటులో మనమున్నామని, ఆయన ఏర్పాటులో అంతం వరకు రక్షణను కాపాడుకుంటూ ఆయన వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరట ఈ మాటలు నేను హెచ్చరించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనం ప్రకటిస్తున్నాడు. అటువంటి వారముగా ఆయన వాక్యానుసారంగా ఈ లోకంలో మనమందరం కూడా ముందుకు కొనసాగింపబడదుము గాక. ఆమేన్. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వినిసార్ గారికి, యూసీవై టీం వారికి, గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఆ కుటుంబంలోకును నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ముగిస్తుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపయు కనికరం కలిగిన మా తండ్రి, మీకు వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలం అంతట్లో తండ్రి మీరు ఎక్కల నీడలో భద్రపరిచి మాకు క్షేమాన్ని ఇచ్చి ఉదయకాల వేళల్లో తండ్రి మీ యొక్క సన్నిధానానికి నడిపించిన ప్రతి బిడ్డను బట్టి తండ్రి మీకే వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రార్థన తండ్రి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు నడిపించుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. చక్కటి వాక్యాన్ని వింటకు కృపనిచ్చినందుకు వందనాలు ప్రభా. మీ ద్వారా ప్రేమించబడుట అనే వాక్యము చక్కగా మేము తండ్రి వినగలిగిన అది కృపను దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునైనా వాక్యానుసారమైనటువంటి జీవితము మా యొక్క పట్ల ఉంటే తండ్రి మీరు మమ్మల్ని ప్రేమిస్తారు ప్రభా. తండ్రి నీతిమంతులు కూడా తప్పిపోయే అవకాశం ఉంది అని, మీ యొక్క ఏర్పాటులో ఉన్న బిడ్డలు కూడా తప్పిపోతారని, సాతాను ద్వారా తప్పిపోతారు అంటున్నారు ప్రభా. అటువంటి కాకుండా ప్రభా మీ కాపుదలలో మేము అందరం ముందులాగున సహాయం దయచేయండి ప్రభా. ప్రతిదినం కూడా నీ వాక్యం ఉంటుండగా తండ్రి నూతనమైనటువంటి ఆత్మీయ శక్తిని పొందుకుంటకు మీరు కృపను చూపించమని తండ్రి మీ పాదాలను బట్టి వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి పనిలో ప్రతి విషయంలో తండ్రి జాగ్రత్త కలిగి తండ్రి పోటుకు తండ్రి లోకానుసారమైనటువంటి వాళ్ళు తండ్రి వాటితో కలిసిపోయే వారంగా కాకుండా అయా మీ యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి బిడ్డలుగా తండ్రి జ్ఞానంతోనూ తండ్రి ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి ప్రభా. మీరు ప్రేమించే బిడ్డలుగా ఉండులాగున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చక్కటి భయభక్తులు కలిగిన జీవితాన్ని, మీ యొక్క మార్గాలను అనుసరించే జ్ఞానాన్ని తండ్రి ప్రభా అట్టి కృపను మీ బిడ్డలైనటువంటి మాకందరికి దయచేయండి తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ యొక్క వాక్యాలలో వింటకు మాకందరికి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నైనా వాక్యాన్ని అందించినటువంటి కిషోర్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు తండ్రి మంచి పనిముట్టుగా తండ్రి వాడుకోమని
పరిచర్యలో మంచిగా తండ్రి ముందుకు కొనసాగించుకోమని ప్రభా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని తగిన కాలం మంది కావాల్సినటువంటి శక్తిని జ్ఞానాన్ని బిడ్డకి ఇచ్చి బిడ్డ చుట్టూరు మీ కాపుదలలో ఉంచుకోమని బిడ్డ పక్షమును ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. విధంగా అడ్మినిస్ట్ని మెంబర్స్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరము కూడా తండ్రి మీ యొక్క మార్గాలను తప్పిపోకుండా ప్రభా మిమ్మల్ని అనుసరించే వారంగా, మిమ్మల్ని ప్రేమించే వారంగా, వాక్యానుసారమైనటువంటి జీవితాలు మా పట్ల ఉండునట్లుగా మీరే కృప చూపించి మహిమ పొందుకోమని, మేము చేసిన పాపాలన్నింటినీ దయించి క్షమించమని తండ్రి, మీకు మహిమను తెచ్చే బిడ్డలుగా మీ ముందులాగున మీరే కాచి కాపాడమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.